అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వేరు కాపురం. రచయిత ఎం ఉమామహేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, డిసెంబర్ నెల 2వ వారం. చిన్నగా చలిగాలి వీస్తోంది అంతటా. సాయంత్రం 6 గంటలైంది. రిక్షా దిగి ఆ ఇంటి ముందు ఆగాడు మూర్తి. రిక్షావాడు వెనగ్గా మోసుకొచ్చిన మూటను మూర్తి ఆగిన దగ్గరే దించి కూలి పుచ్చుకొని వెళ్ళిపోయాడు. వీధి లైటు వెలుగులో ఇంటి తలుపు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు మూర్తి. వరండాలో లైటు లేదు. ఆ తలుపుకు వ్రేలాడుతున్న తాళం కప్పకేసి చూసి నిరుత్సాహం క్రమ్మింది. చిన్నగా అడుగులు వేసుకుంటూ వరండాలోకి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆ వరండాకు ఆనుకునే ఉన్నటువంటి ఓ చిన్న సామాన్ల గదిలాంటి దానిలో ఎవరో ఉన్నట్లు అనిపించడంతో 2 అడుగులు అటు వేసి, ఏమండి అంటూ పిలిచాడు, గొంతు కాస్త పెద్దది చేసి. ఎవరు అంటూ బయటికొచ్చిన ఆ మనిషిని చూడ్డంతోటే మూర్తిలో చిన్నగా శరీరం కంపించింది. ఎదురుగా 60 సంవత్సరాల నరసింహం గారు నించున్నారు. నువ్వటయ్యా మూర్తి, రారా, ఏమేవ్ ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ లోపలున్న భార్యను కేక వేశారు ఆనందపడిపోతూ. ఎవరు అంటూ బయటకొచ్చింది నరసింహం గారి సతీమణి అన్నపూర్ణమ్మ. మూర్తిని చూసి చూడగానే మరింత ఆనందపడిపోతూ, ఇదేనా రావడం? అంతా కులాసాయేనా? పిల్లలు బాగున్నారా? వాసవి ఎలా ఉంది? క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నల వర్షం కురిపించింది. వారి ఆప్యాయతకు, ఆ పలకరింపులోని మాధుర్యానికి పరవశించిపోయాడు మూర్తి. అంతా కులాసయ్యేనండి. ఎటొచ్చి మీ యోగక్షేమాలే మాకు తెలియడం లేదు అన్నాడు. వచ్చిన వాడిని అలా నించోబెట్టే మాట్లాడుతున్నావు. కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్లు పట్టుకురావడం ఉందా లేదా? భార్యను కసురుకున్నాడు నరసింహం గారు. అయ్యయ్యో, నించోబెట్టే మాట్లాడుతున్నాను. ఉండు బాబు, నీళ్ళిస్తాను, కాళ్ళు కడుక్కో అంటూ లోపలికెళ్ళి చెంబుతో నీళ్లు తెచ్చి మూర్తికి అందించింది ఆవిడ. మూర్తి కాళ్ళు కడుక్కోవడం పూర్తి చేసి ఆవిడకు చెంబు తిరిగిస్తూ, మా చెల్లెలు పావని మధు లేరా ఇంట్లో అన్నాడు తలుపుకు వేసి ఉన్న తాళం కప్పను మరోమారు అనుమానంగా చూస్తూ. లేరు బాబు, అలా వీధిలోకి వెళ్ళొస్తామని ఇద్దరూ కలిసి సాయంత్రమే వెళ్ళినట్లుంది. ఇంకా రాలేదు. నువ్వొచ్చిన సమయానికే లేకుండా పోయారు విచారిస్తూ అంది అన్నపూర్ణమ్మ. మూర్తి సాలోచనగా తల పంకించాడు. అతని మనస్సు అరలలో ఏదేదో రగులుతోంది. అదేమిటో బయటకు విప్పి చెప్పలేకపోయాడు. పార్వతీ పరమేశ్వరుల్లాంటి ఆ వృద్ధ దంపతులను చూసి ఏమీ అడగటానికి కానీ, తన మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలను బయట పెట్టడానికి కానీ ధైర్యం చాలడం లేదు. తను ఇక్కడకు వచ్చిన పని వేరు, తను ఊహించింది, మనస్సులో ఆలోచించుకున్నది వేరు. కానీ అందుకు భిన్నంగా కనిపిస్తున్న ఆ వాతావరణం మరింత చిందరవందర ఆలోచనలను రేపుతోంది. ఒకటి ఆలోచిస్తే మరొక్కటి ఎదురైనట్లుగా ఉంది పరిస్థితి. మూర్తి అన్యమనస్కంగా ఉండటం గమనించారు నరసింహం గారు. ఏమేవ్, మూర్తి ఇక్కడే భోంచేస్తాడు, ఆ వంట అది వెంటనే కానీ అన్నారు. మూర్తి ఆలోచనలకు నరసింహం గారు స్వరం అంతరాయం కలిగించడంతో చివాల్న తల త్రిప్పి ఆయన కేసి చూశాడు. ఓ, అదెంత పని, నిమిషంలో అయిపోతుంది వంట అంటూ లోపలికి వెళ్ళిన అన్నపూర్ణమ్మ గారు, ఏమండి అంటూ భర్తను లోపలకు పిలిచింది. వస్తున్నాను. మూర్తి, నువ్వలా ఆ మంచం మీద కాసేపు రెస్టు తీసుకోబోయ్, ఈలోగా భోజనం రెడీ అయిపోతుంది అని కదలబోయారాయన. అబ్బే, భోజనం ఏర్పాట్లు చేయకండి మామయ్య గారు. మరలా ఈ రాత్రికల్లా నేను మా ఇంటికి వెళ్ళాలి. అక్కడ నా కోసం వాసవి ఎదురు చూస్తుంది. ఏ సమయానికైనా వచ్చేస్తానని చెప్పి మాటిచ్చాను అంటూ వీధిలోకి చూశాడు మూర్తి. అలాగే వెళ్దువు కానీ లేవయ్యా. ఏది, మీ చెల్లెలతోనూ మా వాడితోనూ కలిసి మాట్లాడందే వెళ్ళిపోతావా? వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఈలోగా నువ్వు ఆ మంచం మీద నడుం వాల్చు, ప్రయాణంలో బాగా అలసినట్లు కనిపిస్తున్నావు అనేసి లోపలకు కదిలారు నరసింహం గారు. మూర్తి మనస్సులో ఏదో చెప్పలేని సంఘర్షణ ప్రారంభమైంది. జేబులో నుంచి కనిపిస్తున్న ఉత్తరాన్ని పైకి తీశాడు. ఆ రోజు ఉదయాన్నే తన భార్య వాసవి, మీ చెల్లెలు రాసింది ఈ ఉత్తరం, చదవండి అంటూ ఆ ఉత్తరాన్ని అందించింది. ఒకసారి చదివిన ఉత్తరమే అయినా మరలా చదివాడు. అన్నయ్యకు మీ చెల్లెలు పావని నమస్కరిస్తూ వ్రాయునది. నన్ను, మీ బావగారిని ఇక్కడ మా అత్తగారు మామయ్య గారు వేరు కాపురం పెట్టించేసి మా వంట మమ్మల్నే చేసుకు తినమని చెప్పేశారు. ఇప్పుడు మేమిద్దరము వేరేగా ఉంటున్నాము. అంటే ఆ ఇంట్లోనే సెపరేట్గా ఉంటున్నాము. వేరు కాపురం పెట్టిన ఆడపిల్లకు
కన్నవాళ్ళు మా సంసారానికి కావలసిన పప్పులు, బియ్యం, వంట పాత్రలు వగైరాలు అమర్చి ఇవ్వాలట. అమ్మా నాన్న పోయాక నాకు నువ్వు వదిన తప్ప ఎవరున్నారన్నయ్యా? ఈ చెల్లెలు సంసారం కోసం ఈ భారం నువ్వే తీసుకోవాలన్నయ్యా. తప్పదు, మీ బావగారు కూడా ఈ మాటే అంటూ నన్ను దెప్పి పొడుస్తున్నారు కనుక వెంటనే నువ్వు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ చేయవలసింది. లేకుంటే ఈ చుట్టుప్రక్కల తలెత్తుకొని తిరగలేను. అత్తమామల హేళన భరించలేను. నీ రాక కోసం 1000 కండ్లతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చెల్లెలు పావని. ఉత్తరం చదివి మడతబెడుతున్నప్పుడు భార్య అంది, తప్పకుండా వెళ్ళాలండి మనము. పావని రాసిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. తము ఆడపిల్ల వేరే కాపురం ఉంటున్నది అంటే ఆమె మొదటి సంసారానికి కావలసినవి అన్నీ పుట్టింటి వాళ్లే సమకూర్చాలి. పాపం పావనికి మనం తప్ప ఎవరున్నారు? భర్త ముఖం వంకే చూస్తూ అంది వాసవి. అది కాదు వాసవి, ఇప్పుడంత అర్జెంటుగా వీరిని వేరు పెట్టేయాల్సిన అవసరం ఏమిటొచ్చిందా అత్తమామలకి? ఉన్నది వాళ్ళిద్దరూ, వీళ్ళిద్దరే. అంతా కలిసి వెరసి 4. ఇలా ఇల్లు మాత్రం అంత పెద్దదేం కాదు, అలాగని 2 భాగాలది కాదు. అలాంటప్పుడు ఏం బరువైపోయారని వారిని వేరే పెట్టాలి చెప్పు అంటూ నసిగాడు తల పట్టుకుంటూ. అక్కడే మీరు పొరబడుతున్నారండి. బరువని కాదు, పెళ్ళయి సంవత్సరమే అయినా వాళ్ళ ఆనందం కోసం, స్వేచ్ఛ కోసం పాపం ఆ ముసలివాళ్ళు అలా చేసుంటారు. ఇందులో ఎవరేమనుకున్నా పుట్టింటి వాళ్ళం కాబట్టి మన ధర్మం ప్రకారం ఆమెకు సర్వ సంబరాలు అమర్చివ్వాలి స్థిరంగా అంది వాసవి. ఆమెకేదో చెప్పడానికి సిద్ధమయ్యాడు మూర్తి, కానీ ఆపేసింది వాసవి. మీరేం మాట్లాడొద్దు, వెంటనే ఆ సామాన్లేవో కొని పట్టుకెళ్ళి పావనికిచ్చిరండి. ఆమె బాధపడ్డంలో అర్థముంది అంటున్న భార్య మాటలకు అడ్డొచ్చాడు మూర్తి. మొత్తానికి నువ్వు ఆడదాన్ని అనిపించుకున్నావు అన్నాడు. అవునండి, ఆడదాన్ని కాబట్టే సాటి ఆడదాని ఆరాటం, బాధ, మనస్సు అర్థం చేసుకోగలిగాను. మరి ఇంకేం ఆలోచనలు రానివ్వకుండా వెళ్ళండి అంది వాసవి. మూర్తి మరేమీ ఆలోచించకుండా ఆ మధ్యాహ్నమే సామాన్లన్నీ కొని చెల్లెలింటికి బయలుదేరాడు. అసలు పరిస్థితి ఏమిటో, అంత అర్జెంటుగా వారి చేత వేరు కాపురం ఎందుకు పెట్టించాల్సి వచ్చిందో ఆ ముసలి వాళ్లను నిలదీసి అడగటానికే నిశ్చయించుకున్నాడు మనస్సులో. మూర్తి ఆలోచనల నుంచి తేరుకొని చూశాడు ఒక్కసారి. లోపల చిన్నగా ఏడుస్తున్న అన్నపూర్ణమ్మ గారి గొంతు, ఊరుకొమ్మని ఆమెను సముదాయిస్తున్న నరసింహం గారి గొంతు వినిపించడంతో చివాలున మంచం మీద నుంచి లేచి అటువైపు అడుగులు వేశాడు. ఏం చెయ్యమంటారండి వంట? ఇంట్లో ఏం ఉన్నాయని వండి పెట్టడానికి? ఇన్ని బియ్యం లేక మనమే కడుపు నిండా తిని 2 రోజులైంది. పోనీ అబ్బాయిని ఏమైనా డబ్బు అడగండి అంటూ మీకు చెప్తున్నా వాడిని చస్తే అడగనని భీష్మించుకొని కూర్చున్నారు. మీతో పాటుగా ఈ 2 రోజులుగా మంచినీళ్ళే త్రాగుతున్నానో గంజినీళ్ళే త్రాగుతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. కుమిలి కుమిలి ఏడవసాగింది ఆమె. ఊరుకోవే, అవతల కుర్రాడు వింటే బాగుండదు. మన 2 పొట్టలకు ఇంతన్నం పెట్టడానికి వారికి బాధ కలిగి విడిపోయి వేరే వెళ్ళిపోయారుగా. తల్లిదండ్రులన్న అనుబంధం లేకుండా వాడు అలా వెళ్ళి భార్యతో వేరు కాపురం పెట్టుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? పోనీలే, సంతోషించు. ఈ కొట్టుగదిలోనన్నా ఉంచారు, మెడబట్టి బయటకు గెంటయ్యాక. చాచా ఊరుకో, ఏదో సర్ది చెబుతాన్లే, ఏడవకు. అతను కానీ వింటే బాగుండదు. భార్యను సముదాయించడానికి ప్రయత్నించసాగారు నరసింహం గారు. ఆ మాటలు వింటున్న మూర్తి 2 కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. గుండె బరువుతో నీరైపోయాడు. ఆపాద మస్తకము కరిగి కరిగి చెలించిపోయాడు ఒక్కమారుగా. భగవంతుడా, కన్నబిడ్డ అయి ఉండి కన్నవాళ్ళు బరువైపోయారని దూరం చేసుకుంటున్నాడా మధు? పోని తన చెల్లెలు పావనీకేమొచ్చింది? తల్లిదండ్రుల్లా భావించాల్సిన అత్తమామల్ని చూసుకోవడం ఇలాగేనా? నెత్తిన పెట్టుకొని పూజించకపోయినా కనీసం శత్రువుల్లా ఉండకూడదే? ఆలోచిస్తున్న మూర్తి మనస్సులో అసంకల్పితంగా ఏదో ఆలోచన ఉరికింది. అతని మనస్సు తేలికయింది. అతని కన్నుల్లోంచి అంతవరకు ఉబుకుతున్న కన్నీటి బిందువులస్తానే కరుణరసం ప్రవహించింది. జాలి హిమోత్పాతమైంది. వెన్నెల మనస్సు నిండా చేరి వెలుగులు నింపింది. నరసింహం గారు బయటకు వస్తున్న చడి కావడంతో మంచం మీద వాలిపోయాడు. నరసింహం గారు బయటకు వస్తూనే, మరిచేపోయానోయ్ మూర్తి, వెదవది, 60 ఏండ్లు వచ్చేసాయి గదూ, మతిమరుపు ఎక్కువైంది ఈ మధ్య. ఈరోజు శనివారం గదూ, పాపం మీ అత్తయ్య వంట వార్పు చెయ్యదు. పోనీ నీకోసం ఏ టిఫినో చేయమంటావా అంటే, చాచా టిఫినేం కర్మ, శుభ్రంగా ఇవాళకి భోజనం వండేసేయ్ అంటూ చెప్పేశాను. పిచ్చిది అయోమయంగా నాకేసి చూస్తుండిపోయిందనుకో.
ఇంకా ఏదో అంటున్నారాయన. ఏమీ చేయలేని తన అశక్తతను ఎంత చిరునవ్వుతో దాటవేస్తున్నారాయన. గుండెల్లో రగులుతున్న అగ్ని గుండాల్ని చిరునవ్వుతో భరిస్తూ తియ్యటి ఓ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నారు. మూర్తి ఇబ్బందిగా ముఖం పెట్టి కదులుతూ, అబ్బెబ్బే, అసలు నాకేమీ వద్దండి. అసలు ఈరోజు రాత్రి నేను కూడా భోంచేయను, టిఫిన్ కూడా చెయ్యను. శనివారం కదా, వారంలో ఒక్క పూటైనా ఉపవాసం చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం అన్నారు గాంధీజీ. నా కోసం పాపం అత్తయ్య గారిని శ్రమ పెట్టకండి అన్నాడు. కానీ మూర్తి అంటూ ఏదో అనబోయారు నరసింహం గారు. మామయ్య గారు, దయచేసి ఆ విషయం వదిలేయండి ప్లీజ్. నేను ఇక్కడికి వచ్చింది, చేయబోయిన పని ఒకటైతే ఇప్పుడు నా మనస్సులో వచ్చిన ఆలోచన, ఇప్పుడు తీసుకున్న నిర్ణయము మరొక్కటి. ఏమిటి బాబు? ఆశ్చర్యంగా అడిగారు నరసింహం గారు. చూడండి మామయ్య గారు, ముందు ఈ సామాన్లన్నీ లోపలకు తీసుకెళ్ళండి. అత్తయ్య, మీరు నా యందు అభిమానం ఉంచి కాదనకూడదు. వీటన్నింటినీ వాడుకోండి. దగ్గరే ఉన్న సామాన్ల మూటను అటు పెడుతూ అన్నాడు మూర్తి. అది కాదు మూర్తి, లోపల నుంచి వస్తూనే అంది అన్నపూర్ణమ్మ. మూర్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నాకు తెలుసు అత్తయ్య, ఎవరిని ఎవరు వేరు పెట్టారో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. దయచేసి మరేమీ అనుకోవద్దు. మీ బిడ్డడిగానే భావించి ఇది తీసుకోండి అన్నాడు. కానీ అవి మీ చెల్లెలి వేరుకాపురం కోసం తెచ్చినవి కదా, అవి మాకిచ్చేస్తానంటావేమిటయ్యా? నరసింహం గారు కలగజేసుకున్నారు. అవును, మా చెల్లెలు పావని వేరుకాపురం పెట్టిందని తెలిసి తెచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నగ్న సత్యం బోధపడిందండి. ప్లీజ్ నా కోరిక మన్నించండి ప్రాధేయపడ్డాడు మూర్తి. నరసింహం గారు, అన్నపూర్ణమ్మ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి వాకిట్లో స్కూటర్ ఆగింది. స్కూటర్ దిగి లోపలికి వస్తూనే వరండాలో నించొని తన అత్తమామలతో మాట్లాడుతున్న మూర్తిని చూడగానే ఎగిరి గంతేసింది పావని. ఎంతసేపు అయిందన్నయ్యా వచ్చి? అరెరే, అలా నుంచొనే ఉన్నావా? రా లోపలికి అంటూ తలుపు తెరచి లోపలికి వెళ్ళింది పావని. ఏది, వచ్చి ఓ గంటైంది అన్నాడు మూర్తి చెల్లెల్ని చూడగానే కలిగిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఏమండి, ఇదేనా రావడం? పలకరించాడు మధు. ఇదేనండి జవాబిచ్చాడు మూర్తి లోపలికి చూస్తూనే. లోపల నుంచి వచ్చింది పావని. లోపలికి రండి అన్నయ్య, ఒక్క 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. అలా ఆ సోఫా మీద కూర్చో. మరలా హడావుడిగా లోపలికి వెళ్ళబోతూ అంది పావని. కానీ మూర్తి ఆపేశాడు చెల్లెల్ని. అవసరం లేదు పావని, ఇప్పుడే మీ అత్తయ్య బలవంతం చేస్తే ఇక్కడే భోంచేశాను. చెల్లెలు ముఖంలో కదిలే రంగుల్ని గమనిస్తూ అన్నాడు మూర్తి. అదేం పని అన్నయ్య, చెల్లెలింటికి వచ్చి భోంచేయకుండా వేరే చోట భోంచేస్తావా? నిష్ఠూరంగా అంది పావని. అవునమ్మా, చెల్లెలు వేరుకాపురం ఉందని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఈ మా చెల్లెలి అత్తమామలు ఇలా అర్ధాంతరంగా సంవత్సరం కాకుండానే ఎందుకు వేరే పెట్టించారో నిలదీసి వారిని అడుగుదామని వచ్చాను. ఆ వేరుకాపురం ఉంటున్న చెల్లెలి కోసం సంసారానికి సరిపడా సామాన్లు తెచ్చాను. కానీ ఆ చెల్లెల్ని కాక మానవత్వం లేని ఓ మనిషిని చూస్తున్నానిప్పుడు. తల్లిదండ్రుల్లాంటి అత్తమామలకు కనీసం చారెడు గింజలు తినడానికి ఇవ్వలేదు సరికదా, వండుకోవడానికి ఓ చిప్పైనా ఇవ్వని కఠిన మనసున్న స్త్రీని చూస్తున్నానిప్పుడు. ఆగాడు మూర్తి ఊపిరి పీల్చుకునేందుకు. చుట్టూ కలియ చూశాడు. అతని కండ్లకు అందంగా అలంకరించిన ఆ ఇల్లు, ఆ గదిలో సోఫాలు, కుర్చీలు వగైరాలు నిండుగా కనిపించాయి. పావని నిశ్చేష్టురాలై మూర్తి వంకే చూస్తోంది. మరలా మూర్తి గొంతు విప్పాడు. చూడమ్మా పావని, నీ ఇంట్లో ఉన్న ఈ సోఫాలు, కుర్చీలు, ఆ డైనింగ్ టేబుల్, ఈ సామాన్లు నీ భర్త నువ్వు కలిసి హాయిగా తిరిగి వచ్చేందుకు ఉన్న ఆ స్కూటరు చూసి ఇతరులు నువ్వేదో గొప్పదానివని అనుకుంటారని భ్రమపడితే అది నీ వెర్రి భ్రమే అవుతుంది. ఇవన్నీ మీ అత్తమామల కాలిగోటికి కూడా పోలవు. వారు నీ భర్తను ఎలా చదివించుకున్నారో, ఎన్ని అవస్థలు పడ్డారో నీకు తెలీదు. అత్తమామల్ని వేరు పెట్టి వాళ్ళుండేందుకు నీ ఇంట్లోనే ఓ చీకటి కొట్లో స్థానం కల్పించిన నువ్వు లోకులు నిన్నేదో అంటారని వ్రాస్తే అది సిగ్గుచేటవుతుంది. వస్తాను అంటూ కదలబోయి అయోమయంగా చూస్తున్న తన బావ మధు వైపు తిరిగి అన్నాడు. మధు, కన్నవాళ్ళు కడుపులు మార్చి పస్తులు పెట్టి నువ్వు షికార్లు, సినిమాలు తిరిగితే కాదనేందుకు ఎవరూ లేకపోవచ్చునేమో, కానీ రేపు నువ్వు కన్నవాళ్ళు నిన్ను ఇలాగే ఇప్పుడు నీ కన్నవాళ్లను నువ్వు చూస్తున్నట్లుగానే చూస్తే నీకెలా ఉంటుందో ఆలోచించు. వస్తాను అంటూ చెరచెరా కదిలి వెళ్ళిపోతున్న మూర్తి వైపు రెప్పలు వేయకుండా చూస్తూ నించుండిపోయారు ఆ గదిలో ఉన్న పావని, మధువులు, వరండాలో ఉన్న నరసింహం, అన్నపూర్ణమ్మగారులు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.